హాయ్ ఫ్రెండ్స్, మానస్ టీవీ 19కి స్వాగతం. ఈరోజు మరో ఆసక్తికర వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. అదేమిటంటే శ్రీకృష్ణుడు ద్వాపరయుగ సమాప్తంలో ఎలా తనువు చాలించాడు, ఎలా తన దేహాన్ని వదిలి వైకుంఠం వెళ్ళాడు అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము. కురుక్షేత్ర సంగ్రామం అయిపోతుంది. తర్వాత కాలం గడుస్తూ ఉంటుంది. యాదవ జాతికి విపరీతమైన దుశ్శకునములు ఎదురవుతూ ఉంటాయి. అవి అన్నీ కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో వారందరూ జీవిస్తూ ఉంటారు. ఒకనాటి ఉదయం ఉన్నట్లుంది ద్వారకలోని అగ్నిగృహాలలోకి అగ్ని ఆరిపోతుంది. అందుకు ఆశ్చర్యపోతూ ఉండగానే, అనేక మంది చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుని యొక్క సుదర్శన చక్రం ఎగిరిపోతుంది. అది జరిగిన కొంతకాలానికి వాసుదేవుడి గరుడ ధ్వజము రెక్కలొచ్చినట్లు, బలరాముడి తాళధ్వజము తుఫాను గాలి తగిలినట్లుగా ఆకాశంలోకి ఎగిరిపోతాయి. మరికొంత సమయం తర్వాత సుగ్రీవము, సభ్యము, మేఘపుష్పము, వలాహకము అనే కృష్ణుడి యొక్క రథాశ్వాలు 4 కూడా సంధ్యానందంతో సహా వినువీధికి వెళ్ళి అదృశ్యమైపోతాయి. జరిగేవి చూడడమే తప్ప. ఇలా ఉండగా ఒకరోజు శ్రీకృష్ణుడు హఠాత్తుగా లేస్తాడు. యాదవులకు పెద్ద గండం వాటిల్లుతుంది అని చెప్పేసి వెనువంటనే సభను సమావేశపరుస్తాడు. ఆ మన్నాడు సముద్ర తీరానికి వెళ్ళి సాగర పూజ చేయాలని అందరినీ సూచిస్తాడు. యాదవ వాళ్ళ వంశం వాళ్ళందరికీ సూచిస్తాడు. యాదవులు సాగర తీర్థయాత్రకు వెళతారు. శ్రీకృష్ణుడు రథం లేకపోవడంతో దారకుడు తెచ్చిన రథం ఎక్కి వెళ్తాడు. కానీ బలరాముడు మాత్రం రథం ఎక్కకుండా నడుచుకుంటూ తన స్నేహితులతోటి వెళ్తాడు. తమ స్త్రీలతో సహా విలాసయాత్ర మాదిరిగా అందరూ వచ్చేస్తారు అన్నమాట. ఇలా రావడంతో బలరామకృష్ణులు ఉద్ధవాదులు సముద్ర తీరాన గల పూజా పరిశ్రమలో ఉపవిష్ణులవుతారు. అప్పుడు ఉద్ధవుడు కృష్ణుడితో, గురుపాదుడా, అడవుల్లోకి వెళ్ళి ఘోర తపస్సు చేయాలని ఉంది నాకు అని చెప్తాడు. బలరాముడు కూడా అదే మాట అంటాడు. అయినా కృష్ణుడు మాట్లాడకుండా ఉంటాడు. అందువల్ల ఉద్ధవుడు కృష్ణునికి నమస్కరించి అడవి దారి పడతాడు. బలరాముడు అతనిని అడవిలో దిగబెట్టడానికి వెళ్తాడు. ఉద్ధవుడు ఇంకా వెలుపలికి వెళ్ళిపోతాడు. బలరాముడు ఆ చేరువలోనే ఒక విశాల వృక్షఛాయలో ఆసీనుడై ధ్యాన నిమగ్నుడైపోతాడు. ఇలా బలరాముడు వెళ్ళగానే ఈ యాదవులంతా కలిసి మధుపానం సేవిస్తారు. అంటే ఈ మద్యపానం సేవించేసి బాగా తాగేస్తారన్నమాట. ఇలా తాగి ఒకరినొకరు కురుక్షేత్ర సంగ్రామాన్ని గుర్తు తెచ్చుకొని, ఆ రోజు నువ్వు ఇలా చేసావు, ఆ రోజు నువ్వు ఇలా చేసావని వాళ్ళలో వాళ్ళే కవ్వించుకొని బాగా దెబ్బలాడుకోవడానికి దారితీస్తారు. ఇలా దెబ్బలాడుకోవడం వల్ల అంటే వీళ్ళు మునిశాపానికి గురవై ఉంటారు కాబట్టి వీళ్ళు అలా అవ్వాలని ఉంటుందన్నమాట. అందువల్ల అందరూ కూడా రెళ్ళు అంటే ఈ గడ్డి అక్కడ సముద్రము ముసలం నుంచి సముద్రాన్ని ముసలం పుట్టినప్పుడు సముద్రంలో కలిపేస్తారు కదా, ఆ ముసలము నీటి దాటికి గడ్డి అక్కడ పెరిగి ఉంటుంది బాగా. ఆ గడ్డితో కొట్టుకొని అందరూ చనిపోయారంటే ఎవ్వరూ నమ్మలేరు. కానీ అది నిజం. యాదవ కులమంతా అలాగే అంతరించింది. కృష్ణుని వంశం అంతా కూడా అలాగే. శ్రీకృష్ణుని తమ్మునైనటువంటి సాత్యకి కొడుకు అయినటువంటి అతను కూడా చనిపోతారు. ప్రద్యుమ్నుడు అనే అతను కొడుకుంటాడు శ్రీకృష్ణుడికి. అతను కూడా చనిపోతాడు. కృష్ణుడు అది భరించలేక అప్పుడు కోపంతో లేచి మిగతా వాళ్ళందరినీ కూడా ఆ గడ్డి తీసుకొని కొట్టి చాలామందిని చంపివేస్తాడు. ఆడవాళ్ళందరూ కూడా తమ భర్తలపై పడి ఏడుస్తూ ఉంటారు.
కృష్ణుని భార్యలు వచ్చి వాళ్ళని ఓదారుస్తూ ఉండగా శ్రీకృష్ణుడు మిగిలిన వారిని తీసుకుని ద్వారకకు పయనమవుతాడు. తండ్రి అయిన వసుదేవుడికి జరిగినదంతా చెప్తాడు. అర్జునుడు వస్తాడు, అతని రక్షణలో వందురు గాని నాకు సెలవీయండి అని చివరిసారిగా తండ్రికి తల్లికి ప్రణమిల్లి పాదాచారుడై నడుచుకుంటూ బలరాముణ్ణి వెతకడానికి బయలుదేరి అడవికి వెళ్తాడు. వెతగ్గా ఒక దగ్గర ధ్యాన నిమగ్నుడైన కూర్చున్న బలరాముణ్ణి చూస్తారు. కృష్ణుడు చూస్తుండగానే బలరాముడి వదనం నుంచి 1000 అడుగుల మహాసర్పం ఒకటి మెల్లమెల్లగా వెలికి వచ్చి బలరాముడి దేహం నుండి బయటకు వచ్చేసి మహాసర్పం ఆకాశానికేగి సముద్రం చేరి వరుణాదులు నాగప్రముఖులు నరుల స్వాగత సత్కారాలు అందుకుంటుండగా అనంతుడిని చేరి ఆయనలో లీనమైపోతుంది. ఇక బలరాముడు దేహం కట్టెలా మారిపోయి దేహం నుంచి ప్రాణం వదిలివేస్తాడు. కృష్ణుడు బాధపడుతూ ఒంటరిగా అడవిలో అలా తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ అవతార కారణం నెరవేరింది, ఇంకా ఈ అవతార దేహం అవసరం లేదు అని అనుకుంటూ చిరునవ్వు నవ్వుకుంటూ ఒకానొక పొదరింటి గల కటిక నేలపై కూర్చుని ఉంటాడు. ఒక చెట్టు కింద గుబురులో కూర్చుని ఇవన్నీ ఆలోచించుకుంటూ చెట్టు కింద విశ్రమిస్తాడు. ఈ సమయానికి అక్కడ వేట కోసం ఒక బోయవాడు అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత స్వామివారు నిద్రిస్తున్న గుబురు వైపు చూస్తాడు. ఆ గుబురులో నుండి స్వామివారు పాదములు ఒక లేడీ ఆకారంలో ఆయనకు కనిపిస్తాయి. లేడీ ఏమో అతనికి నక్కి ఉంది అక్కడ అనుకొని భావించి అతను ఒక మంచి బాణం తీసి బాగా లాగిపెట్టి కొడతాడు. అది రివ్వున వచ్చి స్వామి పాదం నుండి దూసుకొని పోతుంది. కృష్ణదేహంలోని విశ్వాంశ పూర్వానికి ఎగస్తుంది. అంతరిక్షాన ఇంద్రాదులు స్వాగతిస్తారు. సర్వేశ్వరుడు వారిని సార్ధ కరుణాయుతంగా వీక్షించి తన పరంధామం వైపుగా కదిలి వెళ్ళిపోతాడు. బాణం వేసిన బోయవాడు లేడిని తెచ్చుకోవడానికి పొదలోకి వెళ్ళి అక్కడ పడి ఉన్న కృష్ణ కళేబరాన్ని చూసి బొల్లున వేడుస్తాడు. ఇలా శ్రీకృష్ణ భగవానుడు అవతార పరిసమాప్తి కావించి తన దేహాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వేగి వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిన తర్వాత ఆయన కళేబరము అర్జునుడు వచ్చేంత వరకు, అర్జునుడు అడవికి వచ్చి తిరిగి చూసి వెతికే కళేబరాన్ని సేకరించే వరకు కూడా అది అలాగే పడిపోయి ఉంటుంది. గమనించారా? శ్రీకృష్ణుడు కూడా దేహం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎవరూ లేకుండా ఆయన కళేబరం అలాగే కొన్ని రోజుల పాటు దహన సంస్కారాలకు కూడా నోచుకోకుండా అలాగే పడి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మీకు శ్రీకృష్ణుడు సిద్ధి పొంది వెళ్ళిపోయిన తర్వాత ద్వారక ఏమవుతుంది, ద్వారకని సముద్రం ఎలా ముంచెత్తుతుంది, ద్వారకలో ఉన్నవారంతా ఎలా రక్షింపబడతారు, వారు ఎక్కడికి వెళ్తారు, అర్జునుడు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తాడు అనేది పూర్తిగా మీకు ఆ వీడియోలో చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూస్తారని ఆశిస్తున్నాను. ఎక్కడైనా తప్పులుంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక్క కామెంట్ తెలియజేస్తారని పంపిస్తారని ఎంతగానో ఆశిస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకు మరికొంత సమాచారంతో మరీ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తామని మీకు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.